ప్రైజ్ ద లార్డ్ అందరికీ మేలుకొన్నారా? ఉదయాన్నే మేల్కొన్నట్లయితే మరి రాత్రంతా మనల్ని ఎంతగానో కాచి కాపాడిన దేవునికి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందామా? ముందుగా కొంచెం వాక్యాన్ని చదువుకుని దేవుని మాటలు చదువుకుని మనము ప్రార్థనలోనికి వెళదాం. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. ఆమేన్. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనములో మరి ప్రభువారు చెప్తున్నారు. ఆయన మాటలు విని మనము వినినట్లయితే బండ మీద మనము ఇల్లు కట్టుకుని, దీనికి అర్థము ఏమిటంటే మనము విశ్వాసం అనే పునాది క్రీస్తు అనే బండ మీద మనము కట్టుకున్నట్లయితే మనం ఎప్పటికీ చెదిరిపోని వారి వలె ఉంటామండి. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, శోధనలు మనకెదురైనా కూడా మనము విశ్వాసం అనే గృహంలోంచి మనం తొలగిపోము. ఎన్నటికి కూడా ప్రభువారు చక్కగా క్లియర్‌గా చెప్తున్నారు కదా! విశ్వాసం అనే పునాదిని మనము క్రీస్తు అనే బండ మీద కట్టుకుందాం. అలాగే మనము జ్ఞానము కలిగి మన కుటుంబాల కొరకు కన్నీరు కార్చే స్త్రీల వలె ఉందామా? హన్నా తన జీవితంలో మరి ఎంతో ప్రార్థన, హన్నాను చూసి మనము ప్రార్థనను నేర్చుకోవచ్చు. మరి ఆమె ఎంతో ప్రార్థనాపరురాలు, జ్ఞానము కలిగిన స్త్రీ. అటువలి మనము ప్రార్థనను చేయాలి. మరియా భక్తిపరురాలు. ఆమె ఎంతో భక్తిగా ఉండి దేవుని కొరకు ఆయన దేవుని ప్రేమను పొందుకున్న స్త్రీ ఆమె. శారా ఓపికతో దేవుని ఎదుట కనిపెట్టింది, ప్రార్థన చేస్తూ తన కుమారుణ్ణి పొందుకుంది. మనము ఓపికతో ఉండాలి, ఓపిక కలిగి జ్ఞానముతో. దెబోరా దెబోరాను చూసి మనము జ్ఞానము నేర్చుకోవచ్చండి. ఆమె జ్ఞానముతో యుద్ధాన్నే గెలిచింది. బైబిల్‌లో ఎంతోమంది స్త్రీలు ప్రార్థన ద్వారా వారి గృహాలను, విశ్వాసాన్ని ఎంతగానో కట్టుకున్నారు. మరి మీరు, నేను ఎలా ఉన్నాం ఈ రోజుని? నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉందో మనము గ్రహించుకోవాలి. అనేకులకు మాదిరికరంగా ఉన్నామా? క్రీస్తుని వెంబడిస్తున్నామా? లేదా లోకానుసారముగా ఉన్నామా? సాతానుకు చేరువగా ఉన్నామో మనము తెలుసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనము మన విశ్వాసం అనే గృహాన్ని క్రీస్తు అనే బండ మీద కట్టుకుందాం. మనము ఆశీర్వదించబడదాం. మన బిడ్డల కొరకు, మన చుట్టూ ఉన్న వారి కొరకు ప్రార్థించే ఒక విశ్వాసిలాగా మనము ఉండాలి. ఈ దినాన్ని భయంకరమైన లోకంలో మనం ఉన్నాం. పాపమనే ఊబిలోంచి మనం బయటికి వచ్చి ప్రభు వైపు చూచినట్లయితే మన గృహాలకు ప్రభు ఎంతో ఆశీర్వదిస్తారండి. ఈ ఆశీర్వాదాలు నేను పొందుకున్న ఒక మీ సహోదరిగా చెప్తున్నాను. మరి ప్రార్థిస్తామా? మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తుతి స్తోత్రములు చెల్లించున్నానయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, రాత్రంతా మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి ఉదయకాల సమయంలో నీ రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు బాబు. అయ్యా, జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నైనా మా చేతి పనులన్నీ నా తండ్రి నీకు అప్పగించుకుంటున్నామయ్యా. నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండండి, ఆశీర్వదకరముగా మీరు జరిగించమని అడుగుచున్నాను ప్రభా. నాయన నీకు స్తోత్రాలు, వందనాలు నా తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకునమని అడుగుచున్నాను ప్రభా. నాయన ఉదయ కాలంలో ప్రభా మా గృహాల్లో మీరు ఉండండి నాయన. నీ ప్రార్థన ధ్వని వినిపించడానికి సహాయం చేయండి ప్రభా. నువ్వు మాట్లాడమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభా, ఉదయాన్నే ప్రయాణం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. ప్రతి వారి కాలినడకన వెళ్ళేవారు, వాహనాల్లో వెళ్ళేవారు ప్రభా, విమానాల్లో ప్రయాణం చేసేవారు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండమని అడుగుచున్నానయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎమర్జెన్సీలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి నాయన. నీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచండి. హాస్పిటల్లో ప్రభా ఏ బలహీనత చేత జాయిన్ అయ్యారో ప్రభా నీకు తెలుసు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను మీ గాయపడిన హస్తం వేసి ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను తండ్రి. నాయన ఎటువంటి బలహీనత అయినా సరే నజరేయుడని యేసు నామములో ప్రభు మీ నామములో గద్దించమని అడుగుచున్నాను తండ్రి.
అయా సహాయం చేయండి, కృప చూపించండి నాయన. ఇదిగో ప్రభా, ఈ దినాన్ని ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలయ్యా. అయా విశ్వాసం అనే పునాదిని నీ ప్రభా బండ మీద కట్టమంటున్నావయ్యా. అవును ప్రభా నాయన, మీ విశ్వాసంతో మా గృహాలను ప్రభు స్థిరముగా కట్టుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా మరి అలాంటి ప్రభా భక్తి జీవితమును మాకు దయచేయమని అడుగుచున్నాయా. అలాంటి ప్రార్థనా జీవితం మాకు దయచేయండి ప్రభా. ఎస్తేరు వలె ధైర్యంగా మా సమస్యలను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క స్త్రీని ప్రభా మీరు నిలబెట్టమని అడుగుచున్నానయ్యా. అయా నీకు స్తోత్రములు ప్రభా. సహాయం చేసి కృప చూపించండి. దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క దైవజనుని వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మా దేశ నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. మంచి పరిపాలన మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. రైతులను మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి పాడి పంటలను మీరు జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులకు వెళ్ళే వారిని మీరు దర్శించండి, వారి చేతిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీ స్తోత్రాలు ప్రభా. గర్భఫలము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని గర్భఫలమును దయచేయమని అడుగుచున్నానయ్యా. వివాహము కాని వారి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా. వివాహాలు జరిగించమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క గృహంలో నీ వెలుగును నింపమని అడుగుచున్నాను ఈ ఉదయకాల సమయంలో నాయన. ఏ కుటుంబంలో అయితే ప్రభా శాంతి సమాధానం లేదో ప్రభా, అట్టి గృహాల్లో మీరు శాంతి సమాధానం దయచేయండి. ఉదయ కాలంలో ప్రభా వేకువ జాముని మొదటి ఘడియలో నేను ప్రార్థించే కుటుంబాలు ఎన్నో మంది ప్రభా. అయ్యా ప్రార్థించలేని వారు ఎంతోమంది తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రార్థించే బిడలుగా చేయమని అడుగుచున్నాను. ప్రతి ఒక్క గృహంలో నీ ప్రార్థన ధూపం వేయడానికి సహాయం ఇచ్చేయండి. ఉదయ కాలంలో ప్రభా మేము మన్నాను భుజించే వారికి ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి. అయ్యా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా యువ ప్రభానికి స్తోత్రం. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభానికి స్తోత్రాలు, వందనాలయ్యా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అయా నీ వెలుగును ప్రకాశింపచేయండి. ప్రతి ఒక్కరూ నిన్ను పోలి ఉండుటకు సహాయం చేయండి అయ్యా. అయా క్రీస్తుని ప్రభా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో దర్శించండి ప్రభా. నీ దీవెనలు పొందుకునేవారిగా ప్రతి ఒక్క గృహాన్ని, ప్రతి ఒక్క స్త్రీని మీరు జ్ఞాపకం చేసుకుని అడుగుచున్నానయ్యా. అయా సహోదరులందరినీ మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. నీ వెలుగును ప్రకాశించి ప్రభా నీ దీవెనల వరకు దయచేసి ఉదయకాల సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.